ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మహిళల సింధూరాన్ని తుడిచిపెట్టిన వారు తమ అంతం దగ్గరలోనే ఉందని తప్పక గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ప్రతీకార దాడులకు ప్రయత్నించగా మన సైన్యం వారిని ఓడించినట్టు తెలిపారు. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా దాహోద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాహోద్లో రైల్వే లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు 9,000 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన దేశంలోనే తొలి లోకోమోటివ్ ఇంజన్ ను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాక్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ భారత్తో శత్రుత్వమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపించారు. దాయాది దేశం మనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తుంటే భారత్ మాత్రం పేదరికం నిర్మూలన, వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నట్లు ప్రధాని తెలిపారు. అంతకుముందు వడోదరలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి గుజరాత్ పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. వడోదర విమానాశ్రయం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న వైమానిక కేంద్రం వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై స్థానికులు పూలవర్షం కురిపించారు. ప్రధాని మోదీ కాన్వాయ్ సాగుతుంటే ప్రజలు త్రివర్ణ పతాకాలను చేతబూని సైన్యానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రధాని రోడ్ షోలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం పాల్గొంది. ఆమె తల్లిదండ్రులు, సోదరుడు మహమ్మద్ సంజయ్ ఖురేషీ, సోదరి షైనా సున్సారాలు ప్రధాని మోదీపై పూలవర్షం కురిపించారు. మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని కర్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు కొనియాడారు. సౌర శక్తి ద్వారా 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల స్వదేశీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్రం స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం కోసం ఏపీ ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సమగ్ర విధాన చట్టాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఇది ఫలితాలను ఇస్తూ ఏపీని దేశ సౌర తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఏపీకి మరింత మంది తయారీదారుల్ని తీసుకువచ్చి భారతదేశ పర్యావరణ పరివర్తనను నడిపించడం సహా ప్రజలకు లక్షలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తామని చంద్రబాబు వెల్లడించారు. స్వర్ణాంధ్ర దార్శనికతకు అనుగుణంగా పేదరికం లేని సమాజం సాధించడానికి పెట్టుబడి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కుప్పంలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మదర్ డైరీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ పశుగ్రాస ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుందని చంద్రబాబు తెలిపారు. మదర్ డైరీతో కలిసి 8,000 ఉద్యోగాలను సృష్టించే పండ్ల గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. పాలు, ఉద్యానవన ఉత్పత్తుల్ని నేరుగా సేకరించడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు సమగ్ర అభివృద్ధికి మద్దతివ్వటానికి గతంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడాతో సంతకం చేసిన ఒప్పందంలో భాగమని చంద్రబాబు వివరించారు. 2 కంపెనీలు తమ ప్రాజెక్టుల్ని 15 నుంచి 18 నెలల్లోపు పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యలపై అందరూ కలిసి వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. సినీ పరిశ్రమ కోసం కొత్త పాలసీని తీసుకువస్తామని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా వస్తే చర్చిద్దామని అన్నారు. సినీ పరిశ్రమ విషయంలో రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వైసీపీ మాజీ మంత్రి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయంలోనే సినీ పరిశ్రమ బంద్ అంశం ఎందుకు తెరపైకి వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని దుష్ప్రచారం చేశారని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన చిన్న విషయం రాష్ట్రమంతా ప్రచారం చేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవరూ చేయరని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్లిందని, అందుకే మంత్రి స్పందించారని చెప్పారు. సినీ పరిశ్రమ మేలు కోసం పవన్ కళ్యాణ్ ఎంతో చేశారని పేర్కొన్నారు. సినిమా వాళ్లకు 2 తెలుగు ప్రభుత్వాలు ఎంతో ముఖ్యమని తెలిపారు. 2 ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయని, పర్సంటేజ్, రెంట్ అంటూ మాలోనే విభేదాలున్నాయని తెలిపారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రభుత్వాలతో మాట్లాడతామని, సినీ పరిశ్రమపై నెగిటివ్ ప్రచారం చేయవద్దని దిల్ రాజు కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతన్నలు కన్నీటి గోసపడుతున్నారని మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో రైతులను ఈడ్చివేసిన ఘటనపై సామాజిక వేదిక ఎక్స్లో మాజీ మంత్రులు స్పందించారు. ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై పోలీసులు దాష్టీకం చేశారని మండిపడ్డారు. రైతులపై పగబట్టిన ప్రభుత్వం పెట్టుబడిని లేకుండా చేసిందని, బీమా ధీమా లేకుండా చేయడం సహా పంట కొనుగోళ్లు ఆలస్యం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు బేడీలు, దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై పోలీసుల పిడిగుద్దులే మిగిలాయన్నారు. ఎద్దు ఏడ్చిన ఏవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కింద పడి ముక్కలైంది. ఈ పరిణామంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో సీఐ కృష్ణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆందోళనకారులను స్టేషన్కు తరలించారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వెంకటగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. 55 రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ 2 రోజులకు మకాం మారుస్తూ దాగుడు మూతలు ఆడిన ఆయనను బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్స్ లో పట్టుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరులోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఉదయం వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. తవ్వకాలకు పేలుడు పదార్థాలు వినియోగించడం సహా గిరిజనులను బెదిరించారని ఆయనపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ అభియోగాలను పరిశీలించిన న్యాయమూర్తి కాకాణికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీకి గుంటూరు జీజీహెచ్లో శ్వాసకోశ సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ విజయవాడ జైలుకు తరలించారు. వంశీ గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్య వస్తోందని చెబుతున్నారు. 3 రోజుల కిందట కంకిపాడు పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారిస్తున్న సమయంలో వంశీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. పల్మనాలజీకి సంబంధించిన వైద్య సేవలు విజయవాడలో అందుబాటులో లేనందున పోలీసులు ఉదయం వంశీని గుంటూరు జీజీహెచ్కు తీసుకువచ్చారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేయాల్సిన అవసరం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ గతేడాది మంత్రి సత్యకుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి జిల్లా పేరు మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు వైఎస్ఆర్ జిల్లాకు అదనంగా కడప పేరును కలుపుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వైసీపీ హయాంలో కడప పేరును తొలగించి వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు. కొంతమూరు వద్ద జాతీయ రహదారిపై విశాఖ వైపు నుంచి వస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొనగా జరిగిన ఈ దుర్ఘటనలో కారు నుజ్జునుజ్జైంది. మొదట డివైడర్ను ఢీకొన్న లారీ రోడ్డుకు అవతల వైపు వస్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాద సమయంలో కారులో 5 ఉండగా 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరొకరికి చికిత్స కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర పంచాయతీలోని చిల్లపుట్టుగలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామ దేవత ఉత్సవాల్లో అలంకరణ వైర్లు తెగిపడగా విద్యుతాఘాతానికి గురై 3 చనిపోయారు. మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెగిపడిన విద్యుత్ తీగను గమనించకుండా చిన్నారులు వాటిని తాకగా విద్యుతాఘాతానికి గురయ్యారు. వారిని కాపాడేందుకు చిల్లా ఈశ్వరరావు, చిల్లా తరిణి ప్రయత్నించగా వారు విద్యుతాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో 3 చనిపోగా 2 సోంపేట సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. వేసవి సెలవుల్లో భక్తులు తరలి వస్తుండగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. 5 ఏళ్ల తర్వాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 90,000 మార్కును దాటింది. గత గురువారం నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. శనివారం, ఆదివారాల్లో తాకిడి అధికమైంది. గురు, శుక్రవారాల్లో గత 5 ఏళ్లు 60,000కు మించని భక్తుల సంఖ్య ఈసారి 70,000కు పెరిగింది. శనివారం 90,211 మంది దర్శించుకుంటే ఆదివారం 91,538 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు.
ఈ ఏడాది సాధారణం కంటే 7-8 రోజులు ముందుగానే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. 2009 తర్వాత అతి త్వరగా కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు అత్యంత సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నందున ఎలాంటి జాప్యం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు హైదరాబాద్, విశాఖలోని వాతావరణ విభాగాలు తెలిపాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 ఆ తర్వాత కేరళను తాకే రుతుపవనాలు ఈసారి మే 27 నాటికి తాకుతాయని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. ఈ అంచనా ముందే ఈ నెల 24నే కేరళను తాకిన నైరుతి తెలుగు రాష్ట్రాలను కూడా అంచనాకు ముందే తాకాయి. 2 రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం తడవడం సహా కొన్ని చోట్ల వరదల్లో కొట్టుకుపోతోంది. ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆర్థిక రాజధానిలో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు రహదారులపై భారీగా వరద నీరు చేరి నదుల్ని తలపిస్తుండగా వాహన రాకపోకలు, రైల్వే సర్వీసులపై ప్రభావం పడింది. ఈ ఉదయం గంట వ్యవధిలోనే నారిమన్ ప్రాంతంలో 104 మిల్లీమీటర్లు, గ్రాండ్ రోడ్లో 86 మిల్లీమీటర్లు, కొలబాలో 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ముంబై వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో ముంబై, రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ థానే, పాల్ఘర్ జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక, సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరిక చేసింది. ముంబైలో ఆగకుండా కురుస్తున్న వర్షాలకు విమాన సర్వీసులకు అంతరాయం తలెత్తింది. దేశంలో వాతావరణాన్ని ముందస్తుగానే అంచనా వేసే మరో వ్యవస్థను భారత వాతావరణ విభాగం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు భారత ఫోర్కాస్ట్ సిస్టమ్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. ఇప్పటి వరకు ఉన్న అంచనా కంటే ఈ వ్యవస్థ ద్వారా మరింత లోతుగా, ముందస్తుగానే సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుందని జితేందర్ సింగ్ తెలిపారు. గతంలో 6 కిలోమీటర్ల పరిధిలో సమాచారాన్ని ముందు తీసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు 12 కిలోమీటర్ల పరిధిలో సమాచారాన్ని తీసుకోవచ్చని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ మహాపాత్ర చెప్పారు. ఇప్పటి వరకు క్లస్టర్ ఆధార అంచనాలు ఉంటే కొత్త వ్యవస్థ ద్వారా గ్రామాల వారీగా అంచనాలు ఇవ్వొచ్చని ఈ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఐఐటిఎం పూణె డైరెక్టర్ సూర్యచంద్రరావు చెప్పారు. వ్యవసాయ పనులకు, చేపలు పట్టే వారికి, విపత్తు నిర్వహణ సంస్థకు, నౌక, వాయు, జనాలకు కనీసం 5 రోజుల ముందే పక్కా సమాచారం ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని కల్పించవచ్చని వివరించారు. దేశంలో కోవిడ్ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. కరోనా కేసుల సంఖ్య 1009కి చేరింది. కోవిడ్ బారిన పడి మహారాష్ట్రలో 4, కేరళలో 2, కర్ణాటకలో 1 మృతి చెందారు. కేరళలో అత్యధికంగా 430 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బంగాల్లో 12 కేసులు నమోదయ్యాయి.